నందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి, దానిని బట్టి, కనికరమును బట్టి మనందరం కూడా సజీవులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవాతి దేవుని మహా అద్భుతమైన కృపను బట్టి దేవాతి దేవుడే మనలను దేవాతి దేవుని సన్నిధిలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించబద్దులమవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన దేవుని యొక్క కృపను పొంది ఆత్మీయంగా బలపరచబడి అతి ప్రయాణంలో ప్రయాణిస్తున్న మనకు దేవాతి దేవుడు అనేకములైనటువంటి సత్యయుక్తములైనటువంటి ఆయన అద్భుతమైన మర్మయుక్తమైనటువంటి వాక్య సందేశములను మనకు దయచేస్తుండగా ఎలీషా భక్తుని గురించి అనేక దినములుగా అనేకములైన సత్యములను మనకు ధ్యానిస్తూ వస్తున్నాం. గిల్గాలులో ఉన్నటువంటి ఎలీషా భక్తుడు, క్షామ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలీషా భక్తుడు దేవుడు క్షామమును కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క భక్తులు పాపభరితమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, విశ్వాసులు దేవుని మరచి ఆయా రీతులుగా జీవిస్తున్నప్పుడు దేవుడు క్షామమును కలుగు చేసేవాడుగా ఉంటున్నాడని తద్వారా గత వారంలో ఉన్నటువంటి అనేకమైన సత్యములను మనము ధ్యానించున్నాం. వర్షమును నాపగల దేవుడు, పంటలను పండకుండా చేయగల దేవుడు, వర్షములను కురిపించగల దేవుడు, పంటలను పండించగల దేవుడు. అటు దేవునికి ఉగ్రతకు కారణమైనటువంటి ఆ గిల్గాలు ప్రాంతంలో ఒక అద్భుతమైన కార్యాన్ని మనము గత వారము ధ్యానించున్నాం. ఆ యొక్క విషపూరితమైన ఆహారమును భుజించలేకపోయినప్పుడు, ఆ యొక్క మరణకరమైన ఆహారమును భుజించలేకపోయినప్పుడు దేవాతి దేవుడు ఆ యొక్క పిండి ద్వారా అటు ఆహారంలో జీవమును కలుగు చేసిన స్థితిని ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రియకు సాదృశ్యముగా ఆ దినమున దైవజనులందరూ కూడాను ఆహారమును తిని తృప్తి చెందిన స్థితిని గత వారములో మనము ధ్యానించున్నాం. అయితే ఈ దినమునకై దేవాతి దేవుడు మరి యొక్క సత్యయుక్తమైనటువంటి మాటలు, అద్భుతమైన కార్యమును దేవాతి దేవుడు ఈ దినాన్ని మనకి చూపిస్తూ వస్తున్నాడు. ఆ దినములలో ఏ క్షామముతో ఉన్న ప్రదేశమై ఉంటున్నదో ఆ ప్రాంతంలో ఎలీషా భక్తుడు, అనేక మంది భక్తులు, దైవజనులందరూ కూడి ఉంటున్నారు. క్షామమనగా ఆహారం లేని పరిస్థితులుగా ఉంటున్నాయి. అయితే అప్పుడు దరిద్రుల యొక్క స్థితిని మనము గమనిస్తూ వస్తున్నాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనాన్ని మనము చదువుకుంటూ మొదటి పంట బావతో పిండితో చేయబడిన 20 రొట్టెలను గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతని జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమని. చాలు, జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుము అనెను. హల్లెలూయా. క్షామం ఉన్నది, ఆహారము లేదు. ఆకలి ఉన్నది, ఆహారము లేదు. అయితే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని దైవజనుని ఎదుట చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. A person had been from Beersheba. ఒక వ్యక్తి అనూహ్యమైన ప్రదేశం నుంచి అక్కడికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడంటే మీరు చూడండి, బయలుషా నుండి. దైవజనులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. బయలుషా అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే బయలు దేవతను ఆరాధించే ప్రదేశముగా ఉంటున్నది. హల్లెలూయా. బయలు దేవతను ఆరాధించే ప్రదేశముగా ఉంటున్నది. ఎఫ్రాయిములకు ఇవ్వబడిన ప్రాంతముగా ఉంటున్నది. ఆ ప్రాంతంలో ఆయన యేషోవుకు చెందినటువంటి ఆశీర్వదించబడిన యాకోబు చేసిన పుత్రుని యొక్క ప్రదేశముగా ఉంటున్నది. అయితే అక్కడ దేవుని ఆరాధించి
దేవుని ప్రస్తుతించడానికి వీలైన పరిస్థితులు లేని ప్రదేశముగా కూడా ఉంటున్నది బైల్షాలిషా. ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆ యొక్క బయలుదేవతని ఆరాధించేవారిగా కూడా ఉంటున్నారు. అయితే వాక్యములో సెలవిచ్చినప్పుడు మరియు ఒకడు, హల్లెలూయా హల్లెలూయా, యు షుడ్ బి వన్ అమాంగ్ ద పీపుల్. మనము ఒకరుగా దేవుని కొరకు నిర్ణయించబడిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది మధ్యన దైవజనులుగా ఉన్న వారిని ఆరాధించడానికి లేకపోయినప్పటికీ నీవు ఒక్కడిగా ఉంటే చాలు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. And all the people who are residing over there, one man had come up, God had chosen that man. దేవుడు వ్యక్తిని ఎన్నిక చేసుకొని లేపిన వాడిగా ఉంటాడు. కారణం ఏంటంటే ఎలీషా ప్రార్థన ఇస్తున్నది. హల్లెలూయా. అద్భుతమైన దేవుడు మరి ప్రార్థనను ఆలకించి అద్భుతమైన కార్యములను చేసే దేవుడు. అతి దేవుడు ఆయన దైవజనులకు లేనటువంటి ఆహారాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తి కొరకు ఆ వ్యక్తి తీసుకొచ్చిన ఆహారాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ వ్యక్తి తీసుకొని వచ్చిన ఆహారము లో ఒక సత్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, ఆ వ్యక్తి ఎందుకు నిమిత్తము తీసుకొచ్చాడండి? మొదటి పంట బాపతు. హల్లెలూయా. మొదటి పంట బాపతు. అనేకమైన పంటలు ఉన్నాయన్నమాట. మొట్టమొదటి వచ్చినటువంటి పంటలో ఉన్నటువంటి దేవునికి చెందవలసినటువంటి ఆహారాన్ని అక్కడ ఇవ్వడానికి దైవజనుడు లేడు. అసలు అది పాయింట్. అక్కడ బయలుదేవతను ఆరాధిస్తున్నారు. బయలుదేవతను ఆరాధిస్తున్న క్రమంలో ఆయన ఉంటుండగా ఎక్కడ దైవజనుడు ఉన్నారో అక్కడికి వెళ్ళి ఇవ్వాలని దేవాసు దేవుని యొక్క ప్రబోధము వలన ఆ వ్యక్తి మొదటి పంటను ఏ రీతిగా తయారు చేసినటువంటి దైవజనుడికి ఇవ్వడానికి ఎట్లా తల్లి? ఎవరో పిండితో చేయబడిన తల్లి. ఆయన తెల్లవారుజామున లేచి బాడీ పదం చేస్తుంటాడు, లేకపోతే ఈయన తయారు చేస్తుంటాడు రొట్టెలు. ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది దైవజనుడు. దైవజనుడి కొరకు 20 రొట్టెలను భార్యతో చెప్పి చేయించిన వాడిగా ఉంటున్నాడు, లేక ఆయనే చేసిన వాడిగా ఉంటున్నాడని మనం గమనించాలి. ప్రిపరేషన్ ఫర్ ది దైవజనుడు. దైవజనుడి కొరకు ప్రిపేర్ చేసే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చాక దైవజనుడి కొరకు ప్రిపేర్ చేసే లక్షణాలన్నీ పోయాయి. దైవజనుడు అంటే నెగ్లెక్టెడ్ పర్సనల్ అయిపోయి విశ్వాసులకి. గమనించండి, దైవజనుడు అప్పుడు దైవజనుడు ఒకటే, ఇప్పుడు కూడా దైవజనుడు ఒకటే. అప్పుడు యేసుక్రీస్తు వారి దేవుడు, ఇప్పుడు యేసుక్రీస్తు వారి దేవుడు. దైవజనుడికి ఇవ్వడానికి మొదటి పంట బాపతు ఆ కుటుంబంలో ఎవరు పెట్టి ఏం చేశాడు? ఫస్ట్ ఏం చేస్తుంటాడు? ఎవరు గ్రైండింగ్ చేయాలి. అంటే మనం లేవు తల్లి. ఈ హ్యాస్ టు గో ఫర్ ఇట్. దాన్ని ఏమన్నారు? ఇట్లా కట్టినట్టు రోకలితో భార్య కొట్టి 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 పెద్ద పిండి. ఎందుకంటే నేను దైవజనుడి దగ్గరికి మొదటి పంటను తీసుకువెళ్ళాలి. ఎందుకంటే పిల్లలకి ఆహారం మనం పెట్టాలంటే నో మనుషుడు హ్యావ్ టు గో టు దైవజనుడు. ఇది దేవుడికి దైవజనుడికి చెందినది అనే భావన భార్యభర్తలు ఇద్దరు మాట్లాడుకొని ఒక అద్భుతమైన క్రియను చేశారు. దిట్ ఇస్ ప్రిపేర్డ్. వాట్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఇస్ సచ్. మన గుణవార్త దైవజనుడికి ఇవ్వడం కాదు కానీ దైవజనుడికి ఇవ్వాలని ప్రిపేర్ చేయడం దేవుడు చూస్తాడు. హల్లెలూయా. కాన్సెప్ట్ ఆఫ్ మైండ్, ఆ మైండ్ మనకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను చదువుకున్నప్పుడు ఆ వ్యక్తి అంత దూరం నుంచి అనేక 100 కిలోమీటర్ల నుంచి జస్ట్ ర్యాన్ అప్ టు దట్ ప్లేస్. అందులో ఎవరో అనే వాటిని మీరు చూస్తున్నారు. ఇట్ ఇస్ ఎ స్పెషల్ సీడ్. ఎవరో ప్రత్యేకించబడినటువంటి విత్తనాలుగా ఉంటున్నాయి. ఎవరో ఆ విత్తన ఏంటంటే ఆశీర్వాదకరమైన ఆహారంగా ఉంటున్నది. అది ఎవరో
కానీ మా దైవజనుడు 20 రోజులు 20 రోజులు యుద్ధము తిరగల శక్తివంతమైన దైవజనుడిగా ఉన్నాడు ఎలీషా. అద్భుతమైన ఆత్మశక్తిని కలిగిన వాడిగా ఉంటున్నాడు దైవజనుడు. దైవజనుడు ఆ దైవజనుని ఎన్నిక చేసుకున్నాడు. గిల్గాలులో ఆయన క్యాంప్ చేశాడని తెలుసుకున్నాడు. ఆయన ఆ ప్రాంతం నుంచి ఏం తెచ్చాడండి? 20 రొట్టెలు అతనికి కానుకగా ఇయ్యగా కొత్త గోధుమ వెన్నులు నాకు వెన్నలు అంటే కట్ట తీసుకున్నాడు, ఇట్లా తీసుకున్నాడు, గోదా చేసుకున్నాడు. రొట్టెలు తీసుకుని ఇట్లా పట్టుకున్నాడు, పంటలు పొలాలలో పట్టుకున్నాడు, గోదానికి ఏడాడేసుకొని వచ్చాడు. హల్లెలూయా. That's a pleasure when he has to look with the దైవజనుడు. దైవజనుడు దగ్గరికి వచ్చి ఆయన ఎంతో అద్భుతమైన ఆనందంతో తీసుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారు కానీ ఆ చెప్పాలని నేను ఆపారు. ప్రాంతంలో బయలుదేవతను ఆరాధించే ప్రదేశంగా ఉంటున్నది. అయితే అక్కడ దేవుడు దైవజనులు కనపడలేదు. ఒకవేళ ఉన్న ప్రాంతంలో దైవజనులు కాని వారు వచ్చి ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి ఏమి డబ్బులు వృధా చేయకండి అని చెబుతున్నాను. మోక్షకరంగా చెప్పాను దైవజనులకి మీరు ఏమి వద్దు, ఏది ఎక్కడన్నా 2,000 కిలోమీటర్లు రొట్టెలు ఇచ్చినండి. హల్లెలూయా. అంటే ఇప్పటికీ జాగ్రత్త, నువ్వు చేసే పని తప్పిదం అయిపోతుంది, వృధా అవుతుంది, దానికి మల్టిప్లికేషన్ జరగదు అని మనం గమనించవద్దులేమవుతుందా. తదిగా ఆయన తీసుకొచ్చినది అప్పుడే రెడీగా తినడానికి ఫాస్ట్ ఫుడ్ లాగా ఎవరిచ్చాడు రొట్టెలు. ఫాస్ట్ ఫుడ్స్ అంతేగా సరి వెళ్ళటం, కొనుక్కోవడం, తినటమే. ఇప్పుడు ఎలీషా గారికి ఫాస్ట్ ఫుడ్స్ ఎలా ఉన్నాయి? రెడీగా తయారు చేయబడినటువంటి క్వాలిఫైడ్ ఫుడ్ దేవుడు పంపించాడు. అతను మాత్రమే కాకుండా ఫాస్ట్లో తీసుకొని వచ్చాడు. మన రేపటి కొరకు ఎవరికి ఏం ఇచ్చాడు? గోధుమల వెన్నులను తీసుకొని వచ్చాడు. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసుకి దైవజనుల ఎడల ఏ రీతిగా ప్రేమ, అభిమానము వారి ఎడల ఉండేటువంటి భక్తి తత్పరంగా ఉంటారో ఆ ఒక్కరు ఒక వ్యక్తి పేరు రాయలేదు, కానీ ఆ ఒక్కడు బలమై ఉండాలి. హల్లెలూయా. ఒకరు నేనేదా లేదని మనం ప్రశ్నించుకోవాలి. దైవజనుల దగ్గర డబ్బులు ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, కానీ వీ షుడ్ నాట్ సీ దట్ వన్. దేవుడు చూడగలిగింది ఏంటంటే మనస్సును చూచే దేవుడు. ఆ రీతిగా ఆ కుటుంబంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని చూసినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎలా వచ్చాడంటే మొదటి పంట బాపతు అనే మాటను తీసుకొచ్చి దైవజనుడైన అతనికి తీసుకురావడం ఏం చట్టాలి, మళ్ళీ రిటర్న్ ఇవ్వమని ఇచ్చాడా? కారు సార్ మీకు ఇచ్చారు, మరి ఈసారి నేను వచ్చినప్పుడు తయారు చేసి ఇదే ఇవ్వాలన్నా దాని కారు కడను. కారు కడగా ఏమవుతుందండి? ఫర్గెటింగ్, అక్కడికక్కడ అది మర్చిపోవటమే. హల్లెలూయా. ఒకరి కారు ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి? మళ్ళీ చెప్పాలి. నేను ఆయనకు ఒకరోజు కారు ఇచ్చాను చెప్తావా? కారుక బలి, బట్ ఇట్ విల్ ఫ్లేర్ విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్. హల్లెలూయా. కారు ఏం చేస్తుందంటే ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. నువ్వు పేదవాడికి ఇవ్వు, కానుక ఆశీర్వాదాలు ఇస్తాయి. కానుకగా ఇవ్వు, పేదవాడికి ఇస్తురేయొద్దు. దైవజనుడి కానుక ఇవ్వు, ఇస్తురేయొద్దు, పేదవాడికి ఇస్తురేసినట్టు. నీవు దానిని ఎప్పుడైతే కానుకగా ఇస్తావో అప్పుడు నేను ఏం చేస్తుంటే ఫలించి చేసిస్తుంది దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దీనికి యుక్తమైనటువంటి ఇస్సాకు ఏం చేశాడు? ఒక విత్తనం అయితే ఏం మంచిదని 100 folds నువ్వు నీతిగా ఉండి కార్యాలు చేసినప్పుడు 100 రకాలుగా నీ యొక్క జీవితాలు అభివృద్ధి చూస్తావు. యూ విల్ బి టేస్టింగ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ ఈవెన్. అదే రీతిగా చిన్న పిల్లవాడు ఎవరి రొట్టెలను తీసుకొని 5 బెస్ట్ 2 చేపలను తీసుకొని దాచిపెట్టుకుని ఇలా ఉన్నాడు. అవి దేవుడికి వాడబడింది తల్లి యేసు క్రీస్తు వారి మహిమని చేయడానికి వాడబడ్డాయి. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఆ యొక్క స్థితిని కలిగి ఉంటే దేవుడు నీ కొరకు నీ నిమిత్తం
స్పెషాలీ ప్రొవైడెడ్. ఒక వ్యక్తి, ఒక బిలీవర్, ఒక విశ్వాసి దగ్గర ఒక శక్తివంతమైన కార్యాలనే మనం చూడాలి. విశ్వాసతతో కూడిన కార్యాలనే చూడాలి. భక్తి తత్పరతతో కూడిన కార్యాలనే మనం చూడాలి. మొదటి పంట బాపతు ఎందుకు తీసుకొని వచ్చాడు? మొదటి పంట మొదటి పంటను తీసుకురావడానికి కారణం ఏంటి? ఆయన అంతటికి ఆయన ఆలోచన వచ్చిందా, లేకపోతే ఎవరైనా చెప్పారా? చూడండి, ద్వితీయోపదేశ కాలం 26వ అధ్యాయము 26వ వచనము. లేవి కాలము 26-26. లేవి 26-26. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పోయిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున ఆహారములకు మీకు మరలా ఇచ్చేదారు. లాస్ట్ వీక్ మనం ఈ వాక్యాన్ని చదువుతున్నాం. వేర్ దేర్ వాస్ పావర్టీ. క్షామం అన్నప్పుడు ఎంతమంది చేస్తారంటే 10 మంది స్త్రీలు కలిసి ఒక్క పొయ్యిలో కొద్దిపాటి ఆహారాన్ని తయారు చేస్తారన్నాడు. అయితే నీవు మొదటి వంతు దేవుడికి ఇచ్చినప్పుడు, మొదటి పంటలోని భాగాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు, ఏదైతే ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్తున్నాడు చూడండి. 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ వచ్చినప్పుడు మొదటి పంటను దేవుడు ఏ రీతిగా దేవుని యాజకునికి ఇవ్వలేదు. నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని, అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. దిస్ ఇస్ ది ఫండమెంటల్, ధర్మశాస్త్రములో లిఖించబడిన మాటగా ఉంటున్నది. ఏదైతే చెప్పినట్టు అతనిని, అతని సంతతి వారిని కూడా, దైవజనుడైనటువంటి సంతతి వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటూ ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఏమేమి ఇస్తున్నాడంటే ఈయన, ఏమేమి ఇవ్వాలని చెప్తున్నాడంటే, యాజకులు పొందవలసినది ఏమనగా కుడి చెప్పను 2 దవడలను పొట్టను యాజకునికి ఇవ్వలేదు. నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను. అంటే ఇన్ ఎవ్రీ మేనర్, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దాంట్లో కూడాను మన మనస్సు ఉండాలంటే దైవజనుడికి ఇవ్వాలనే ఒక మనస్సుని మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఆ రీతిగా ఆ ఒకడు అనేవాడు ఇది చదివాడు, నేను దైవజనుడికి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఎవరు లేరు, బయలుదేరుకుని ఆరంభించే దైవజనులు ఉన్నారు. ఇక్కడ ఎక్కడున్నాడంటే గిల్గాలులో ఒక దైవజనుడు ఉన్నాడు, అద్భుతాలు క్రియలు చేస్తున్నాడు. ఆయనకి ఇవ్వాలని ఆయన మనస్సును స్థిరపరుచుకుని తనకున్నటువంటి దానిలో ఏమేమి తెచ్చాడు? ఆయన పండ్లు తెచ్చాడు, గోధుమ వెన్నులను తెచ్చాడు, కేవల రొట్టెలను తయారు చేసి తీసుకొని వచ్చాడు. ఒకవేళ మన జీవితంలో ఎప్పుడైనా దైవజనుడికి అన్నం పెట్టామా, ఎప్పుడైనా దైవజనుడికి ఏమైనా ఇచ్చామా, పిలిచి ఆయన ఎత్తే ఉంటారు. సత్యం ఇవాళ మా దైవజనుడు మా ఇంట్లో భోజనం చేయాలని ఎప్పుడైనా పిలిచి పెట్టామా, దాన్ని వచ్చినట్టు ఎప్పుడు పోతాడా అన్నట్టు కూర్చున్నామా? ఒక్కసారి మనం చెక్ చేసుకున్నాం. That will cost you in future 100 folds. Hallelujah. అది నీకు భవిష్యత్తులో నీకు తెలియని సందర్భాలు వచ్చినప్పుడు 100% నీకు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. Hallelujah. That I am witnessing. నేను దాన్ని అనుభవిస్తాను. దైవజనులకు ఎప్పుడు మనం ఇస్తామో మనకి ఈ వేళ ఇస్తాడు. జేబులో డబ్బులు లేకపోయినా దేవుడు నాకు అడ్డపడుతున్నాడు. Hallelujah. That's called God's glory and mercy.
దైవజనుడిని ప్రేమించాలి. ఆయన ఎవరో మనకు అనవసరం, ఆయన దైవజనుడు అంతే. ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడంటే నువ్వు ఆత్మతో ఉన్న దైవజనుడు కాదో నీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. ఆత్మతో ఉన్న దైవజనుడి మాటలు ఎప్పుడు కూడా తృణీకరించి మాట్లాడకండి. ఆత్మ ఉందా దేవుడు, ఆయన ఏమన్నాడు, దేవుడే ఉన్నట్టు. హల్లెలూయా. ఆత్మ కార్యములు జరుగుతున్నాయంటే ఆయనలో దేవుని శక్తి ఉన్నట్టు. ఎలీషాలో ఉన్న శక్తి మనందరికీ తెలుసు, అనేకలు చూసాం ఇంతకు పూర్వం. ఆయన దైవజనుడికి మొదటి పాటను ఇవ్వటానికి ఆ వ్యక్తి వచ్చి చేసినప్పుడు దైవజనుడికి మాట్లాడుతున్న మాటని మనం ఇక్కడ చూసుకుంటూ వస్తున్నాం. లేవి కాలంలో 2:3 కూడా చదవండి. లేవి 2:3. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కుమారులకు ఉంటును అది పరిశుద్ధము. మీరు ఇచ్చేది ఏదైనా దైవజనుడికి ఇస్తే ఏమవుతుందంటే అది అతి పరిశుద్ధము. దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికి తిరుగులేదు. అది ఎలాంటి చీపెస్ట్ ఆఫ్ ది చీప్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్. అది దేవుని సన్నిధికి దైవజనుడి వద్ద రాగానే ఏమవుతుంది, అది అతి పరిశుద్ధమవుతుంది. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్స్ లైక్ దట్. అతి పరిశుద్ధముగా ఏర్పడుతుంది. అతి పరిశుద్ధంలోకి ఏర్పడినటువంటి స్థితిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. బయలుదేవతలో ఆరాధించే ప్రదేశంలో పండినటువంటి పంటంతా కూడా ఏమైపోయింది, అతి పరిశుద్ధంగా ఏర్పాటు కాబడింది. హల్లెలూయా. నీవు రక్షించబడిన వారైతే, విశ్వాసంలో కొనసాగిస్తున్న వారైతే, యేసుక్రీస్తు నిష్కలమైన రక్తములో కడగబడిన వారైతే, దేవుని మారుమనసుతో నీవు దేశంలో ఏ దేవుని రక్షకుడిగా అంగీకరించబడిన వాడివి అయితే, నీవు పూర్వ స్థితి పాప స్థితి అయినా కూడా నీవేమైపోతావు తల్లి, అతి పరిశుద్ధతలోకి వెళ్ళిపోతావు. నేను అతి పరిశుద్ధంగా వెళ్ళిపోయి ఒకసారి హల్లెలూయా అనుకుంటేనే అవుతాడు తల్లి, ఈజీగా సార్ దేవుడు ఆమేన్ అంటాడు. చాలా మంది అనుకోవట్లేదు అతి పరిశుద్ధత వద్దు అనుకుంటే వాళ్ళకి. హల్లెలూయా. అతి పరిశుద్ధులుగా ఉంటుందా మనము దేవుని సన్నిధిలో. యు హావ్ బీన్ చోజన్ ఫర్ ది సేక్ ఆఫ్ ది గాడ్ జీసస్. క్రీస్తు వారి కొరకు మనం ఎన్నిక చేయబడిన వారిగా ఉంటుండగా అతి స్థితిని మనం పొందుతూ ఉంటుండగా ఆ యొక్క దైవజనుడు ఏం చేస్తున్నాడో చూడండి అక్కడ. హల్లెలూయా. అయితే ఇస్తే ఇచ్చాడు కానీ చూడండి, అయితే మొదటి మాట అక్కడేమన్నాడు, మరియు అనే మాట మాట్లాడాడు. మొదటి భాగకుడు ఇక్కడే మాట్లాడుతున్నాడు. అయితే నాదైనప్పటికీ, అక్కడ అయితే అర్థం ఏంటంటే ఇది నాదైనప్పటికీ, ఇది నాకు చెందినప్పటికీ, ఇది నా సొంతమైనప్పటికీ దైవజనుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా సొంతము నా వరకు ఇచ్చినప్పటికీ, అది ఒక వ్యక్తి కొరకు తీసినప్పటికీ ఆయన అంటున్నాడు దైవజనుడు. ఏమంటాడు నెక్స్ట్, అయితే అతని పనివాడు ఎవరు, గెహాజీ. ప్రాంతంలో మీరు గమనించాలి, గెహాజీని ఎప్పుడు తప్పుగా మాట్లాడకండి. హల్లెలూయా. ఏమని ఎమ్మడి దేవుడికి వచ్చేసండి 100 words. హల్లెలూయా. ఏమని అవుతాడు భక్తుడు, మాట చెప్పండి. యెహోవా ఇప్పుడు 100 మంది తినాలి, 200 మంది తినాలే కానీ యెహోవా సెలవిచ్చాడని మాట్లాడారు తల్లి. హల్లెలూయా. యెహోవా ఆశీర్వదిస్తాడే, దూరవంతు కాదు, 200 కాదు, వేలకు వేసేంటారు. ఏమంటాడు, ఎలీషా భక్తులతో మాట్లాడుతున్నాడు నా దేవుడు వచ్చి. ఆ ఒక్క వ్యక్తి ఒకడు ఎవరైతే బయలుదేరి నుంచి వచ్చాడు అతని ఆహారాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ఎలీషా, నీవు ఇక్కడ ఉన్నటువంటి 100 మందికి వడ్డించు. విశ్వాసంతో ఎలీషా అక్కడ నిలబడ్డారు. మనం ఏం చేస్తాం, ఇదంతా ఎవరు కాకుండా అమ్మగారు పెట్టిన 100 పొట్లాలు పెట్టింది, అందరూ సరిపోతా లేదా, ఎన్నిసార్లు పెట్టినా ఎప్పుడు సరిపోతానే ఉంటుంది మనకి ఆహారం ఇక్కడ. హల్లెలూయా. ఎప్పుడైనా కొడుతుందా మళ్ళీ మనకి, ఎప్పుడూ మనకి కొరత. నువ్వు 10 మంది చేస్తుంది 100 మంది 200 మంది మనం తింటారేమన్నా. అది ఏం మాట్లాడతాడు దేవుడు, ఏమని చదివించాడు.
గేహాజీతో మాట్లాడా? గేహాజీతో ఎందుకు మాట్లాడంటే ఈజ్ ఓన్లీ ది సర్వెంట్, సేవకుడు మాత్రమే కాదు, విశ్వాస కాదు. హల్లెలూయా. విశ్వాసి సేవకుడు అయితే మాట్లాడతాడు. సేవకుడే విశ్వాస అయితే, విశ్వాసే సేవకుడైతే దేవుడు మాట్లాడతాడు. కానీ వాడు సేవకుడిగానే ఉంటాడు. కానీ గేహాజీ విశ్వాసతలో స్థిరపడిన వాడుగా ఉండట్లేదు. మనకు కూడా అంటే ఇంకా 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 సేవకుడిగానే పనిచేస్తాం దైవజనులు. కానీ విశ్వాసం మాత్రం శూన్యం. మా పేదలు చెప్పినాడని అంతే ఉండదు. కానీ అంతకంటే ఎక్కువ ఎదగదు. పొందగలిగిన సంఘాలుగా ఉండాలంటే దైవ పొందతో కూడిన ఆత్మీయతతో కూడిన దైవజనుడు అక్కడ నిలబడాలి. హల్లెలూయా. అదే మనం గమనించాలి. ఆయన సేవకుడితో మాట్లాడుతున్నాడు ఎలీషా భక్తుడు, నాతో యెహోవా దేవుడు. ఇక్కడ ఎలాంటి మాట మాట్లాడుతున్నాడని యెహోవా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. సెలవిచ్చి ఉన్నాడనే వర్డ్లో ఏముందండి? ఆ మాటలో అర్థం ఆటలో ఉందా? ప్యాసివ్ వర్డ్. ప్యాసివ్ వర్డ్ అంటే చెవులో చెప్పాడు ఎలీషా. గుర్తు చెప్పేటప్పుడు చెవులో చెప్తాడు అంట కదా, ఇది మంచి మాట చెప్తాడు దేవుడు. స్పెషల్లీ ఈ చెవుల్లో చెప్పేది ఎక్కువ స్క్రీన్ చెప్పుకుంటా ఉంటాడు. వెనుకనే చెవికే కానీ చెవి దగ్గర చెవి నోరు తీసుకుని చెప్తా ఉంటారు. చెవి నోరు చెవి దగ్గర చెప్పగలిగిన ఒక్క జాతి. కానీ ఇక్కడ దేవుడు ఎలీషా చెవి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఎలీషాలో శక్తి బయలుదేరింది. నా దేవుడు చెప్పాడు. అంతే విశ్వాసం. మెటీరియల్ అక్కడ పనిచేయదు. ఇంతమంది సరిపోదనే మాటలు ఇవ్వడం లేదు. కానీ కూర్చున్న వల్ల కూడా అవిశ్వాసాన్ని మనం చూడట్లేదు. తర్వాత తగ్గించాలి, చదువుతుంది. హల్లెలూయా. ఒకసారి చదువుతారా? అయితే తన పరివారు 100 మందికి వడ్డించినట్టు ఇది ఎంతమంది చెప్పగా అతడు వారు తిరగా మిగిలినని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞయించెను. దేవుడు పోరాడాల. దేవుడి సన్నిధిలో విశ్వాసి పోరాడినప్పుడు the strength of the Lord will reinforcement జరుగుతుంది. ఆ యొక్క దైవజనుడు మరలా ఆజ్ఞను ఇస్తున్నాడు. కారణం ఏంటంటే రీస్ట్రెంథనింగ్. దేవుని యొక్క శక్తిని ఆ అవిశ్వాసంతో ఉన్నటువంటి ఆ గేహాజీకి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ మాట్లాడే మాట కన్సెప్ట్ వర్డ్. కాబట్టి దేవుడు మాట్లాడాడు. కాబట్టి మనకు కూడా దేవుడు మాట్లాడాడు. కాబట్టి వాక్యము నా దగ్గర ఉంది. కాబట్టి నేను విశ్వాసిని. కాబట్టి నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉంది. కాబట్టి నేను దేవుని కొరకు అనేకమైనటువంటి సహాయములు చేశాను. కాబట్టి అనే మాట చెప్తేనే నీకు దూరపాడు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి లేకపోతే సొంతపట్టి అయిపోతాం. హల్లెలూయా. దేవుని యొక్క స్థితి అంతా కూడాను మన క్రియలను బట్టి దేవుడు చేస్తాడు. ఆ రీతిగా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీలు ఇరువురు కలిసి ఒక కార్యాన్ని చేశారు. ఎలాగ దేవుని క్రియలు ఎలాగ జరుగుతాయో మనం చూస్తాం. రూత్ 2:18 మనం చూసినప్పుడు ఒక సత్యాన్ని ఆ మాటల్లో మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. 2:18 రూతు గ్రంథము. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత
మందిరాన్ని చూపించింది ఆమెకు. ఇక్కడ ఏం జరిగిందని, యాక్షన్ ఏం జరిగింది అత్తాకోడల మధ్య? సింప్లిఫైడ్ యాక్షన్ యాక్చువల్లీ. ఏం జరిగింది అత్తాకోడల మధ్య జరిగింది? అత్తాకోడలు జనరల్ గా ప్రేమించుకోవడం అనేది జరగనిదే మంచి అత్తకోడలు అందరూ నేర్చుకోవాలి. ఏం జరిగిందని అత్తకోడలు ఆయన అత్తగారికి ఇవ్వాలని ఆమె తెచ్చింది, ఏమో నా కోడలికి ఇవ్వాలని ఏం తీసుకొచ్చింది. The law of God is working in between the mother-in-law and daughter-in-law. ఆ యొక్క కోడలికి అత్తకి మధ్య క్రీస్తు ప్రేమను చూస్తున్నా. ఆ క్రీస్తు ప్రేమ ఏం జరిగిందంటే ఒకరికొకరికి ఇవ్వాలనే ఒక ఆకాంక్షను దేవుడు క్రియేట్ చేశాడు. ఏమంటే మా అత్తగారికి తీసుకొచ్చింది, ఏమంటే నా కోడలికి ఇస్తున్నానని ఇచ్చింది. అంటే డబుల్ ది రేట్ ఆఫ్ బ్లెస్సింగ్. హల్లెలూయా. బాగా ఏదన్నా ఒక 365 రోజులు ఎవరికన్నా ఫ్రీగా ఎన్ని రోజులు ఇచ్చామో లెక్క పెట్టండి. ఎవరికన్నా శిష్యులకు కానీ పేదవాళ్ళకి కానీ దైవజనులకు కానీ 365 రోజుల్లో ఎప్పుడైనా మనం ఎవరికైనా ఉచితంగా అన్నం పెడతారు కానీ ఏమన్నా పెడతారు కానీ ప్రయత్నం చేసామా? ఒకసారి గాడ్ ఈజ్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ దిస్ ఇష్యూ. ఒకరికి ఇవ్వటం అనే దాంట్లో దేవుడికి ఒక ప్రేమతో కూడినటువంటి మనస్తత్వం ఉన్నది. మనిషికి ఇవ్వడం అనే దేవుడికి ఇష్టమైన కార్యం. వాటికి ఇస్తే ఏమవుతుందో వాటినే నేను కొట్టేయాలని మనం ఉండకూడదు. వీళ్ళిద్దరు చూడండి ఎలాగున్నారు. వాళ్ళు ఆల్రెడీ క్షామం నుంచి వచ్చారు, అక్కడ పేదరికం నుంచి వచ్చారు, అందరూ పోగొట్టుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక ఆహారం లేని పరిస్థితుల్లో పొలంలో వాళ్ళు క్లీనింగ్స్ అనేది పరిగా ఏరుకోవటం. క్లీనింగ్ నీకు వదిలిపెట్టినా ఎవరికైనా ఇచ్చావా, పారేసావా, అది క్లీనింగ్. నీకు ఇష్టం లేనిది నీవు ఇంట్లో ఉపయోగపడినదైనా ఎవరికైనా ఇచ్చావా కనీసం. ఇట్ ఈస్ క్లీనింగ్ అంటే బోయస్ చెప్తాడు అధికంగా వదిలిపెట్టమంటాడు. పొలంలో అధికంగా వదిలిపెట్టి ఇవాళ క్లీనింగ్ ఉందా లేదు కానీ పరిగా గ్రామాల్లో నాకు తెలియదు పూర్వం అయితే చక్కగుండేది. ఆ వ్యవసాయదారుడు కొంత వదిలిపెట్టేవాడు. భారతదేశంలో నాకు తెలిసి ఇటువంటి ప్రాక్టీస్ పేదల కోసం వాడు వదిలిపెట్టేవాడు ధనికులైనటువంటి వ్యవసాయదారు. అది ఆ పేదలనే వాడు ఆ పొలంలో వెళ్ళి హక్కు లేకపోయినా కూడా వెళ్ళి ఆ యొక్క పరిగణ తీసుకొని వెళ్ళి ఆ నుంచి గురించే స్థితిని మనం చూస్తున్నాం. అయినా మనం ఒకరికి ఏమన్నా పెడుతున్నావా? ఒకరికి నువ్వు పెట్టావంటే నువ్వు విత్తనం వేసినట్టే ఆశీర్వాద విత్తనం. హల్లెలూయా. ఒకరికి ఒక గింజ పెట్టేవంటే నువ్వు ప్రేమతో ఏదో వీడికి అన్నట్టు పెట్టకండి. ప్రిపేర్ మైండ్ పెట్టండి, ప్రేమతో పెట్టండి. యూ విల్ బి బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ వేర్ దిస్ రూత్ అండ్ హర్ మదర్-ఇన్-లా హ్యావ్ బీన్ బ్లెస్డ్. నయోమి, రూత్ ఎంత బ్లెస్ చేయబడ్డారంటే యేసు క్రీస్తు వారి యొక్క వంశానికి నాది ప్రస్తావన పలికిన కుటుంబంగా ఉంటున్నది. అద్భుతమైన దేవుని కృపను పొందిన ఒక కుటుంబాన్ని మనం చూచాం. మన కుటుంబాల్లో కూడా we should have to feel that godly manhood felt with it. మనము దైవజనులకు ఏ రీతిగా ఆహారం పెట్టాలని ఒక మనస్తత్వాన్ని సంపాదించుకోవాలని ఒకరు వాళ్ళు మనము బయల్షాలిషా నుంచి వచ్చాం. ఆ ఊరు ఏముందండి? బయల్షాలిషా నుంచి వచ్చాడు. అద్భుతమైనటువంటి దేవుని ప్రేమ ఎరిగిన వ్యక్తి దైవజనుడు దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యాడు అక్కడ దేవుడు అప్పుడే ఆశీర్వదించాడు. ఆ ఊర్లోనే ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇక్కడ అవిశ్వాసం ఉంటుందని దేవుడు దిగి వచ్చాడు. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, దిగి వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడు. వడ్డించుకో, వాళ్ళందరూ 100 మంది తింటారు అని అంటాడు. అప్పుడు ఒక్కరికి మంది ఇచ్చిన ఆహారం ఎంతమందికి వచ్చిందండి? 200 మందికి వచ్చింది. అది ఇక్కడ ఒక్కరే 100 మందికి మళ్ళీ మిగిలిపోతుంది. 100 మందికి వడ్డించవలసింది ఒకటి మల్టిప్లైడ్ బై 100 మల్టిప్లైడ్ బై 100. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందంటే నీ క్రియను బట్టి నీ కుటుంబాల్లో మేలు జరుగుతాయి. నీ క్రియను బట్టి నీ కుటుంబాలు లేని పరిస్థితి ఉంటుంది.
నీవు లేనిలో ఎప్పుడైతే ఇస్తావు ఆయన నాకు పెట్టాడు ఎలీషా చాలా ఆకలిగా ఉంది. అందులో నేను ఏం చేశాను అంత ముందు రోజు జరిగిన సంగతి ఏంటి? విషాహారం వచ్చేసి ఆకులారం తిన్నారు. హెర్బల్ ఫుడ్ తిన్నారు తల్లి. నిన్న ఇవాళ ఏం తిన్నారు? దేవుని ఎందుకు విశ్వసించినప్పుడు నీవు ఇంతకు ముందు రోజు ఆహారం లేనిగా ఉండాలేమో కానీ నీకు ఈ దినాన్ని ఏం చేస్తాడు? మటన్ దమ్ బిర్యానీ పెడతాడు ఇప్పుడు హలీంతో కూడా. Hallelujah. That's the way where you have to reach the God with all the consciousness. సంపూర్ణమైనటువంటి భక్తితో వచ్చారు. అద్భుతమైన క్రియలు అప్పుడు చూస్తున్నా. చూడండి మరి యొక్క మాట అక్కడ చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. గోవనము వర్ణించుమని మరలా ఆజ్ఞయించెను. Let us see something there in the Bible. లూకాసు వార్త 9:11 ఒక సత్యాన్ని చూస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం. అయితే మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొక్క 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు. మేము వెళ్ళి ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెచ్చుమా అని చెప్పి గెహాజీ లాంటి బ్యాచ్ ఇది కూడా. గెహాజీ యొక్క వారసత్వం ఈ 12 మంది కూడా అదే వారసత్వం వచ్చింది. ఎట్లా పెట్టాలయ్యా ఈయనంటే ఆయన మళ్ళీ కొనుక్కురమాట. దేవుడు చేస్తాడు అద్భుతాలు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయారు. Whenever you feel while you are going to God, దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడికి కార్యాన్ని చేస్తాడని నువ్వు విశ్వసించినప్పుడు కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనము విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అంశానికి దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా నువ్వు విశ్వసించావనుకోండి అద్భుతాలు చూస్తాం మనం. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఈ వాక్యం వింటున్న మనందరికి కూడా ఇంట్లో ఇంటికెళ్ళగానే అందరికి కొండలో నిండుగా ఆహారం ఉంటుంది. హల్లెలూయా. ఎట్లా ఉంటుంది అంటారు? దేవుడు ఇస్తాడు తల్లి. ఎవడా ఇస్తాడని అవన్నీ చేతులతో దేవుడు. హల్లెలూయా. My God is such. His God will honor you. John 6:9. Hallelujah. యోహాను 6:9 మనం చూస్తున్నాం. ఒక శక్తివంతమైన బాధను మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి యొద్ద 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఏ మాత్రము ఆయనతో అనగా ఇక్కడ కూడా యవనట్లు బ్యాచ్ ఎంత అంటారు? 5 ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్నవారి దగ్గర ఉన్నాయి. ఎందుకుంటారు? జస్ట్ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. దట్ బాయ్ హ్యాడ్ ప్రిపేర్డ్. గాడ్ హ్యాడ్ ప్రిపేర్డ్ దట్ బాయ్. దేవుడు ఆ బిడ్డని మహిమయుతమైన కార్యం చేయడానికి సిద్ధపరచుకున్నాడు. నీవు కూడా దేవుని దృష్టిలో సిద్ధపరచబడే ఆయన మహిమాత్మైన కార్యములకు సిద్ధపరిచే విశ్వాసగా ఉండాలి. ఆయన కొరకు మనం ఒక సాధనగా తయారవ్వాలి. అక్కడ జరుగుతుందనే ఈ బికేమ్ వన్ ఇన్స్ట్రుమెంట్ టు గాడ్. బాయ్ చిన్నవాడు పెద్దవాడు వృద్ధుడు స్త్రీ పురుషుడని దేవుని సన్నిధిలో లేదు తల్లి. ఆ చిన్నమైన వాడు ఎందుకు ప్రిపేర్ అయ్యింది? వాళ్ళు ఒక విశ్వాసత ఉన్నది. దేవుని చేత ఆశీర్వదించబడి బిడ్డ పంపబడిన వాడిగా ఉంటున్నాడు. ఈ దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారిని ఎంత గోరుగాడు తీసుకొని వచ్చాడు మనకైతే తెలియదు. కానీ దట్ బాయ్ హ్యాడ్ బీన్ ప్లేస్డ్ ఓవర్ దేర్ ఫర్ ది సేక్ ఆఫ్ ది గాడ్. దేవుని కొరకు ఒక సాధనగా మనం ఏర్పడాలి. అంటే దేవుడు నిన్ను ఎదుర్కోవాలని ఎందుకు చేసుకోవాలని ఎలా ఉండాలి? నువ్వు సంపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. ఏదో కనపడని లేకపోతే ఆ మెల్టింగ్ మరింత ఉంటే కాదు. ఎప్పుడైతే నీవు అలా ఉంటావో దేవుడు అన్ని కార్యాలు నీ ద్వారా చెప్పించుకుంటాడని ఇంటి వాక్యం ద్వారా మనం చూస్తూ వస్తున్నాం. ప్రతిగా వాక్యములో చదివించిన రీతిగా మనము చూస్తుండగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏ రీతిగా ఒక సత్యాన్ని మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. పనివాడు ఆహారమునకు. ఇప్పుడు ఎలీషా ఏంటి? ఇప్పుడు ఇక్కడ
దేవుని పనివారు, దేవుని పని చేసే ప్రతి ఒక్కరు ఏంటంటే ఆహారం పాత్రుడండి. ఇక్కడ డోంట్ టేక్ ఇట్ యాస్ ఫుడ్. ఆహారం అంటే వారికి కావలసిన అవసరతలను తీర్చుకోవడానికి పాత్రుడు. ఏ పని వాడంటే దేవుని పని చేస్తాడు, వారికి జీతం ఉండాలి. జీతం ఎవరిస్తారు తల్లి? దేవుడు ఇస్తాడు. ఎలాగిస్తాడు జీతం? భక్తుల ద్వారానే ఇస్తాడు తల్లి. భక్తుల ద్వారానే జీతం ఇస్తాడు దేవుడు. ఆ రీతిగా దైవజనుడికి దేవుడిచ్చిన ఆశీర్వాదమైన నీవు అందులో చిన్న బిడ్డవలే ఒక సాధనమై ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నాకు ఆహారం లేదనుకోండి, ఎప్పుడైనా ఎవరో ఒకటి అడ్వాన్స్ నాకు ఇష్టమైన ఆహారం పంపిస్తారు, పాలు తాలిస్తున్నారు. హల్లెలూయా. అలా మీకు నెయ్యి కూడా పంపిస్తున్నారు. పాలు తాలిస్తున్నది ప్రిపరేషన్ కావాలండి. So God is such God. He prepares the people. మనుషులను దైవజనుల కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన దేవుని యొక్క కృపను 1 కొరింథీ 9:14 కొన్ని సత్యాలు చూస్తాం. హల్లెలూయా. అలాగ సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఇది పండగ. ఈ మాట మీరు అందరూ పర్లమాల చదవాలి. నేను ఇది ఫస్ట్ టైం చదివాను. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నారు. గమనించండి, చాలా బ్యూటిఫుల్ వర్డ్. నేను బాగా చదివి నేను నాకున్నటువంటి నాలెడ్జ్ని కొద్దిగా మార్చుకున్నాను. సువార్త అంటే గాస్పల్. ఇవాంజలిస్టు అనేవాడు ఒక పని చేయకూడదు, సువార్త వల్లనే బ్రతకాలని అక్కడ రాస్తున్నాడు దేవుడు. ఆయన బ్రతుకు సువార్తను బోధించి మాత్రమే బ్రతకాలని నియమించబడిన అనే మాట చూస్తాం. It has been prepared, established. He has to do it. నేను ఆ పని చేస్తాను, దొంగతనం చేస్తాను, సువార్త చేస్తానంటే కాదు. ఆ జ్ఞానం ఉంది కాబట్టి మట్టి పని చేసి వచ్చి సువార్త చేస్తాను, పెయింట్ చేస్తాను, సువార్త చేస్తానంటే కాదు. నియమింపబడినది. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఎవరు నియమించారు? ప్రభు అంటే ఎవరు? దేవుడు. ప్రభు అంటే దేవాతి దేవుడు. మనల్ని ఏలుతున్న దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు. దే హ్యావ్ టు లివ్ లైక్ దట్ ఓన్లీ. 2 బండికులుగా నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను ఈ పని చేస్తా, ఈ పని మీద బ్రతుకుతానంటే కాదు. సువార్త మీదే బ్రతకాలి. సువార్తలో ఎంటర్ అయ్యామంటే విషయాన్ని పొల్యూటెడ్. ఇది పొల్యూట్ కాకూడదు. ఆత్మతోనే బంధించబడి ఉన్నారు. మరొక మాటని గలతీ 6. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. వాక్యోపదేశం పొందినవాడు గుర్తుకు రావాలి కానీ వద్దు, గుర్తుగా వద్దు. నెక్స్ట్ హల్లెలూయా, స్తోత్రం. 5:18. హల్లెలూయా. గలతే మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. 1 తెస్సలోనికైతే 5:18. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రతి విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అది దేవుని చిత్తము. అది ఇట్స్ ది వాంట్ ఆఫ్ గాడ్. గాడ్ స్పీక్స్ లైక్ దిస్. ఒక దైవజనుని కొరకు కృతజ్ఞత చెల్లించే స్థితి ప్రతి విషయంలో ఇది కూడా ఉంది. నెక్స్ట్ ఫిలిప్పీ 4:14. హల్లెలూయా, స్తోత్రం. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఏంటంటే దీని అర్థం ఏంటి? శ్రమలో కూడా
నాకు ఇబ్బందులు ఏమైనా ఉంటే మీ మేడం గారికి దాంట్లో మీరు వచ్చి పాల్గొప్పలు పొందాలి. వాడి మేడం గారు టీపీఎస్ పెట్టకపోతే మీరు వచ్చి నాకు అది జరగదా? ఫోర్స్ఫుల్ గా పెడతారు. శ్రమలలో దయచేయండి అట్లా మీరు యూ షుడ్ హ్యావ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్. మీరు దైవజన్య కొరకు ఆ మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. రీతిగా దేవుడు ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఆ రీతిగా వాక్యంలో ఉన్న సత్యాలు మనం చూసినప్పుడు మరలా ఒకసారి మరియు ఓల్డ్ టెస్ట్మెంట్ వెళ్ళి ముగించుకుంటాం. లేవి కాండము 26:5. హల్లెలూయా. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు తాగుచుండును. మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు తాగుచుండును. అంటే కంటిన్యూస్ బ్లెస్సింగ్స్. ఒక పంట ఒకరి ఇంకొక పంట నూర్పిడి అంటారు మన గ్రామాల్లో. నూర్పిడి జరిగింది అనే మాటని మీరు చూస్తారు. అంటే ఒక పంట లేదని ఒక పంట నీకు దేవుడు ఇస్తాడు. ఒక్కటి దైవజనుడికి ఒక టీ ఇస్తే అది చూడు ఎంత పెద్ద బ్లెస్సింగ్స్. దైవజనుడి యొక్క స్థితిని మీరు గమనించి ఉన్నప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నాడు చూడండి. మరి ఒకటి ద్వితీయోపదేశ కాండము 39. హల్లెలూయా. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములో మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి నీ చేతి పనులన్నిటి విషయంలో అంటారు. ఏ చేతి పనులు తల్లి? ఏ పని చేసినా నీ చేతులు, నువ్వు ఏ చిన్న పని చేసినా, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా కూడా నీ చేతి పనులన్నిటిలో. నెక్స్ట్ కామనలో ఏముంది? గర్భఫల విషయంలోను. నీ గర్భఫల విషయంలో అంటే బిడ్డలు ఇస్తానికి, బిడ్డలు ఇవ్వడానికి. క్షుడమీరాలు ఏం చేసింది అక్కడ? బిడ్డలు ఇవ్వడానికి చేయలేదు, కానీ దైవజనుడు ఆరాధిస్తే గర్భఫలం దేవుడు ఇచ్చాడు. నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను, నీకు మేలకున్నట్లు నిన్ను ఏమంటున్నాడు? వర్ధిల్ల చేయను. మరోసారి అందరానికి వర్ధిల్ల చేస్తున్నాడు దేవుడు. మనల్ని వర్ధిల్ల చేసే దేవుడు మనకున్నాడు. పాలించే స్థితిని మనకి. చివరి మాట ముగిస్తున్నాం. ఆమోసు 9:13. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆమోసు 9:13. దున్నువారి వెంటనే వతురు, చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వతురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును. కొండలన్నీ రసభావనలు. ఇదే యెహోవా ఏమర్థమైంది ఇందులో? ఎంత బ్లెస్సింగ్ అండి. విత్తేవాడు కోసేవాడు ఇమిడియట్ అంటే రెండవ రాకడకి సందర్భం అయితే దేవుడు రెండవ రాకడలో దేవుడు మనకి ఇవ్వబోతున్నట్టు ఆశీర్వాదాలు. ఒక చిన్న దైవజనుడికి నీవు ఈ దినాన సహాయం చేస్తే, నీ తోటి వాడికి నువ్వు సహాయం చేస్తే, రేపు నువ్వు రెండవ రాకడలో నీకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. వెంటనే అంటే అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కన్నీరు ఉండదు. ఏం చేస్తారంటున్నాడు? ఆ జీవ వృక్ష ఫలమును భుజింపదిద్దును అని అంటున్నాడు. కాబట్టి దైవజనుడిని ఉద్దేశించి నువ్వు ఏ పని చేసినా అది డెఫినెట్ గా ఆశీర్వాదాలు. నువ్వు ఎప్పుడైతే నీ సహోదరునికి ఎవరికైతే నువ్వు మనస్ఫూర్తిగా పెడతావో ఆశీర్వాదాలు ఎక్కడికి పోవు. బైబిల్ గ్రంథం ఎప్పుడు చెప్పేదే, ఈ లోకరీతిగా దేవుడు ఒకరికి ఆహారాన్ని ఇచ్చినప్పుడు అది ధనంతో నువ్వు ముడిపెట్టేవంటే
అది బిజినెస్ తో ముడిపెట్టావంటే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడు. కానీ అది నీవు కానుకగా ఇచ్చినప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడికి వాక్యములు దీవించి ఆశీర్వదించుగాక.